ఒక ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ఏం జరగబోతుంది? ఈ రోజు 650కి పైగా పేజీలతో రూపొందించిన కమిషన్ ఈ రోజు ముఖ్య కార్యదర్శికి అందజేయడం జరిగింది. దాని ద్వారా భట్టి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సీఎం గారికి అందజేయడం. సీఎం గారు కూడా ఇప్పుడు ఈ నివేదిక ఇచ్చిన దాన్ని ఒక కమిటీ ద్వారా నీటిపారుదల సెక్రటరీ గారు, న్యాయశాఖ సెక్రటరీ గారు, జిఐడి సెక్రటరీ గారు వీళ్ళంతా కూడా ఈరోజు 4వ తారీఖు లోపల కేబినెట్ కి అందించే విధానం లోపల వీరందరూ కూడా ముఖ్యమంత్రికి ఈ రిపోర్ట్ ద్వారా నివేదికను తీసుకొని దాని ఎలాంటి చర్యలు తీసుకునే దాని మీద కేబినెట్ ముందు పెడతారు. ఆ కేబినెట్ ఆమోదం చెంది ఎలాంటి తప్పిదాలు జరిగినాయి, ఎలాంటి కరప్షన్ జరిగింది, దేనివల్ల అది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక దగ్గర కూలిపోవడం జరిగింది, దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఎంత పెట్టుబడి పెడితే ఎంతమందికి లాభం వచ్చే విధానం ఏంటి, దీన్ని చారణ కోడి బారణ మసాలాగా ఈ ప్రాజెక్టు రూపొందించడం జరిగింది. దీనివల్ల లాభం కన్నా మన ప్రభుత్వం ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు అన్యాయం చేసే విధానం లోపల ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఈ కట్టడం దాని మీద ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు విషయాలన్నీ కూడా ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఈ రాబో కాలం లోపల ఇది మార్గదర్శకంగా ప్రజలు ఇటువంటి ప్రాజెక్టులు కడితే ఇలాంటిదనేది తెలుసుకునే పరిస్థితులు రాబో కాలం ముందుంటది. ఈరోజు వర్షాలు పడితే ఇప్పుడు ప్రాజెక్టులు నిండా నీళ్లు వచ్చినా రైతులకు అందే విధానంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కలవలే. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు మిగిలినాయి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో. అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే దృష్టి సాధించడం ద్వారా ఈరోజు ఎంతో నష్టం ప్రజలకు నాటింది. నేను ఏమంటున్నానంటే దీనికి ఒక ఐడియాలజీ లేకుండా ఏదో ప్రాజెక్టు కట్టారనే ఉద్దేశంతో కట్టినట్టు కనబడ్డది తప్పితే ప్రజలు, ఎందుకంటే ఇప్పుడున్న నీళ్లు ఫ్లో వస్తే ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళా రైతుల పంటలకు పోవాలి, అది పోయడానికి మార్గ సూత్రకాలే లేవు ఇప్పటికి కూడా. అది అట్లా పెట్టి అది కట్టబెట్టడం జరిగింది. దీని మీద నష్ట లాభాలు మనం ముందు తీసుకొని ఈ రోజు కల్వకుర్తి, పాలమూరు కానీ భీమా, నెట్టపాళ్ళు కూడా ఇవన్నీ విషయంలో మాట్లాడడానికి రైట్ రమేష్ గారు, మనం ఒకసారి బీఆర్ఎస్ వర్షం వినే ప్రయత్నం చేద్దాం. ఉపేందర్ గారు నమస్తే. క్లియర్ గా ఉందా ఉపేందర్ గారు మీకు అనే మాట మాట్లాడాడు. ఆ విషయం ద్వారా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో మిగులు జలాలు అనేది ఎప్పుడు వస్తాయంటే అన్ని ప్రాజెక్టులు. ఓకే రమేష్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఒక్కసారి మనం బీఆర్ఎస్ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఉపేందర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వాయిస్ ఉంది సార్. ఉపేందర్ గారు,